రేపటి నుంచే ప్రజాపాలన దరఖాస్తులకు రంగం సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాసేపట్లో దరఖాస్తును విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తును రూపొందించారు. 4 పేజీల అప్లికేషన్ లో గ్యారంటీల వివరాలు అన్ని కూడా ఉండబోతున్నాయి. ఇక ఫోటో, రేషన్ కార్డ్, ఆధార్ జిరాక్స్ ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా ఈ అప్లికేషన్ కి అయితే దరఖాస్తు పెట్టుకోమని సూచిస్తున్నారు. దరఖాస్తులో ఏ పథకానికి అప్లై చేశారో చూసిన తరువాత దానికి రసీదు ఇవ్వబోతున్నారు అధికారులు. మొత్తం 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలను అమలు చేయడానికి ప్రజల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 28 నుంచి కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. దరఖాస్తుల్ని సిద్ధం చేసింది మహాలక్ష్మి పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మిగతా 6 గ్యారంటీల అమలు ప్రక్రియ కోసం దరఖాస్తుల్ని స్వీకరించనుంది. ఒక్కసారి మనం అప్లికేషన్ ని స్క్రీన్ పై చూడొచ్చు. ప్రజాపాలన దరఖాస్తు రసీదు కూడా అదే అప్లికేషన్ లో ఇచ్చారు. జత చేసి ఒక్క దరఖాస్తులోనే మొత్తం 6 గ్యారంటీలకు సంబంధించిన కాలమ్స్ ఉండేలా ప్లాన్ చేశారు. కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు వివరాలు, అలాగే కింద ఏ గ్యారంటీకి తాము అప్లై చేసుకోవాలి, ఏ పథకానికి తాము అప్లై చేసుకుంటున్నాం అనేది, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇలా మొత్తం 6 గ్యారంటీలకు సంబంధించినవన్నీ కూడా ఒకే అప్లికేషన్ లో జత చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం, చేయూత పథకం కూడా అందులోనే మెన్షన్ చేసి ఉంచారు. అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో మనకి స్పష్టంగా దరఖాస్తు కనిపిస్తోంది. మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం అనే కాలం మనకి కనిపిస్తోంది. ఈ పథకం కావాలి అనుకునేవారు పక్కన ఉన్న బాక్స్ లో టిక్ చేస్తే సరిపోతుంది. ఇక అందులోనూ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అన్న ఆప్షన్ కూడా మనకి కనిపిస్తోంది స్క్రీన్ పై. ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఒక ఆప్షన్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది మరొక ఆప్షన్ కనిపిస్తోంది. అలాగే కింద దానికి సంబంధించిన వివరాలు అడుగుతూ గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరేంటి, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఏంటి అనే కాలమ్స్ కూడా నింపాల్సి ఉంటుంది. ఈ పథకం పొందాలి అనుకునే వాళ్ళు ఇక్కడ టిక్ చేయడంతో పాటు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ఆ పథకాన్ని పొందాలి అనుకుంటే మనం చూడొచ్చు స్క్రీన్ పై. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు. దీంట్లో మీరు రైతా, కౌలు రైతా అనే దానికి సంబంధించి 2 బాక్సులు ఇచ్చారు. మీరు ఏదైతే ఆ బాక్స్ లో టిక్ పెట్టాలి. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు, ఇవి మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకంలో ఉంటాయి కాబట్టి ఆ నంబర్ ని అక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత సాగు చేస్తున్న భూమి ఎంత, దాని వివరాలు ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, విస్తీర్ణం ఎంత, దీనికి సంబంధించిన వివరాలు కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఇక వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఉపాధి హామీ కార్డు నంబర్ మాత్రం అక్కడ వేస్తే సరిపోతుంది. ఇలా పలు కాలంలను టిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రైతు, కౌలు రైతు, పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమిని వివరాలు అని ఇలా నమోదు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి 1.1 ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అంటూ ఒక కాలం ఇచ్చారు. నెక్స్ట్, అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. దాని కింద అమరవీరుల కుటుంబం, అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, అలాగే ఎఫ్ఐఆర్ నమోదైన నంబర్, డెత్ సర్టిఫికేట్ నంబర్, ఈ డీటెయిల్స్ ని అక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? ఒకవేళ పాల్గొనుంటే అవును అన్న కాలంలో టిక్ చేయాలి, లేదు అంటే కాదు అన్న కాలంలో టిక్ చేయాలి. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం కూడా అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జైలుకు వెళితే వాటి వివరాలని కూడా మెన్షన్ చేయడానికి జైలు పేరు అని ఇచ్చారు, స్థలం అని ఇచ్చారు, శిక్ష సంబంధిత వివరాలు కూడా అక్కడ ఇచ్చారు. శిక్షా కాలానికి సంబంధించి ఎంతకాలం వాళ్ళు జైల్లో ఉన్నారు అన్నది కూడా అక్కడ మెన్షన్ చేస్తూ మనకి ఇందిరమ్మ ఇండ్లు పథకం అనే గ్యారంటీకి సంబంధించి ఆ ఆప్షన్స్ అన్ని కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి అప్లికేషన్ లో. నెక్స్ట్, గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. అందులో మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత? ఒకవేళ 0 నుంచి 100 యూనిట్ల వరకు మీరు వాడుకుంటున్నట్లయితే దాని దగ్గర మీరు టిక్ పెట్టాలి. అలాగే మరో 2 ఆప్షన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. 100 నుంచి 200 యూనిట్లు, 200 యూనిట్లకు పైన అని మొత్తం 3 ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చారు. అందులో మీరు ఏ కేటగిరీకి వస్తే ఆ బాక్స్ లో టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. ఇది మీ మీటర్ మీద నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నంబర్ రాసుకుని వచ్చి గృహజ్యోతి పథకం పొందాలి అనుకునే వాళ్ళు ఆ కాలంలో ఆ నంబర్ ని వేస్తే సరిపోతుంది.
చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయల వరకు పొందేందుకు ఈ కింది వివరాలని తెలపండి అంటూ ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు అని బ్రాకెట్ లో కూడా రాశారు. అంటే ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు ఈ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. దివ్యాంగులు ఇతర సదరు సర్టిఫికేట్ నంబర్ అంటూ ఒక కాలం ఇచ్చారు. తర్వాత ఇతరులు అని ఇచ్చి కింద వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, జీడీ టేకేదారు జీవన భృతి. ఈ ఆప్షన్స్ అన్నింటిలో మీరు ఏ కేటగిరీకి అయితే వస్తారో ఆ కేటగిరీ దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తులో వివరాలు పొందుపరిచారు. ఈ వివరాలని పొందుపరిచిన వారంతా కూడా దీనికి ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటుగా తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆ ప్రతిని కూడా జత చేయాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా కూడా ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నారు. ఈ దరఖాస్తును తీసుకునే అధికారులు ఇందుకు సంబంధించిన రసీదును కూడా మీకు అక్కడే అందిస్తారు. ఆ రసీదును కూడా ఈ దరఖాస్తులోనే పొందుపరచడం జరిగింది. మీరు దరఖాస్తు అధికారికి మీ ఫామ్ ఇచ్చిన తర్వాత మీకు దానికి సంబంధించిన రసీదుని చేతిలో పెడతారు. డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలన దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లుగా మంత్రి పొంగులేటి ఇప్పటికే ప్రకటించారు. అన్ని గ్రామాల్లోనూ అవసరమైన అప్లికేషన్స్ ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పొంగులేటి అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డును అర్హతను ప్రామాణికంగా నిర్దేశించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ రోజు మేము ఇచ్చే అప్లికేషన్ లో ఈ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రైతు బంధువు, రుణమాఫీ, వీటికి సంబంధించిన దాంట్లో వాళ్ళ ఎలిజిబిలిటీస్, వారికి ఉన్నది ఏందనేది ఒక అప్లికేషన్ రిలీజ్ చేస్తున్నాం. 28వ తారీఖు నాడు ఏదైతే స్టార్ట్ అవుతుందో 1 డే 2 డేస్ మొదలు ముందే ఆ గ్రామాలకి, ఎందుకంటే అది ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళకి కొంత టైం పట్టుద్ది. ఈ ఆఫీసర్లు పోయిన తర్వాతనే వాళ్ళు ఆ కార్యక్రమం మొదలు పెడితే అందేవాళ్ళు ఏరియాలో, అందుకని ఇబ్బంది అవుతుందని 1-2 డేస్ ముందే ఆ గ్రామాలకి కావాల్సినన్ని అప్లికేషన్స్ ఆ గ్రామానికి పంపించడం జరుగుతుంది. డెఫినెట్గా ఏదైతే వైట్ కార్డ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ థంబ్ రూల్ పెట్టుకున్నాం. ఈ వైట్ కార్డ్ అనే థంబ్ రూల్ ద్వారా అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అప్లికేషన్ కూడా ఫైనల్ టచ్అప్స్లో ఉంది. అది ఈ రోజు కానీ రేపటికి కానీ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత డెఫినెట్గా